చెప్పండి అంకుల్, ఏమైంది అసలు ఆంటీకి? ఏముందండి, 86లో మ్యారేజ్ అయింది. 6 సంవత్సరాలు బాగుందండి. అక్కడ గూడులో నొప్పి అని వచ్చింది. ఆ గూడు చూపెట్టాం, మళ్ళీ మక్కి నొప్పి వచ్చింది, మళ్ళీ ఇంకో కాలు, అలాగే అన్ని కూడా నొప్పులు అయిపోయాయి. అలా కొన్న ఆరిపోయాక అలా మెడ పీకి అన్ని తోడిపోయింది. నేనే చూసుకుంటుంటాను అన్ని. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు అంకుల్ మీరు? ఇలా పడిపోవటమంటమ్మా 35 సంవత్సరాలు అయింది. అలాగే చూస్తున్నాను కూడా. పెన్షన్ కూడా రావట్లేదమ్మా, 6000 వస్తుంది మాకు. మా జీవనోపాధారానికి అదే ఆధారం. ఏడవకండి అంకుల్, నేను నాకు ఎంత వరకు అవుతుందో అంతవరకు హెల్ప్ చేస్తాను మీకు. అలాగమ్మా. నేను సరుకులు తీసుకొస్తాను అంకుల్, వండుకుంటారా మీరు? ఏదో పోసాగారు చూపిస్తారమ్మా, దేవుళ్ళగా ఉంటావు నాకు చూపించి. నాకు కొడుపు రెండు అన్నం పెట్టినట్టు ఉంటావు, కొడుపు రెండు కూడా అన్నం పెట్టానమ్మా. అంతగానే వెళ్ళలేకపోతే అందరూ చేసేయండి అమ్మా, అందరూ కూడా సాయం. నాకు ఎంత వరకు అవుతుందో నేను అంతవరకు చేస్తానండి. ఈ వీడియో అందరూ షేర్ చేశారనుకో, మీకు మాక్సిమం అక్కడ వరకు వెళ్తుంది, వాళ్ళు ఏదో ఒకటి మీకు సపోర్ట్ చేస్తారు. నేనే పోస్ట్ చేశాను మేడం వీడియో. అదే మటన్ ఉన్నాయి. బూడిద మైసమ్మ బాబు
ఎప్పటి నుంచి నీకు ప్రాబ్లం? కూర్చో కూర్చో మరి పెన్షన్ రావట్లేదు మీకు? 6 వేలు ఇస్తున్నారండి. ఎప్పటి నుంచి? వస్తున్నదండి అన్ని నిలబడి ఎండి గారికి ఫోన్ చేయి. కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బెడ్ రిడెన్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు అంతా లిస్ట్ తీసుకున్నా. లిస్ట్ తీసుకుని కలెక్టర్ గారికి ఇవ్వటం కాకుండా మొన్న డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ లో నేను చెప్పడం జరిగింది. హలో ఎండిఓ గారు, మీ పోతవారాన్ని ఏం పేరమ్మా? బూడిద మైసమ్మ మిస్సమ్మ, ఈవిడికి ఫుల్ పెన్షన్ కోసం ఏమంటారు? ఓకే, అచ్చా, తెలియజేశారు వీళ్ళకి? దీని విషయం డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ లో నేను అడగటం జరిగింది, ఏది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని అడిగి. అది ఇది ఏంటంటే మొత్తం స్టేట్ వైడ్ పాలసీ, గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిజన్. సరే 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 ఏమా, నీకు ఫుల్ పెన్షన్ వచ్చేటట్లు చేస్తే త్వరలోనే వస్తుంది. కలెక్టర్ గారితో మాట్లాడడం మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న అందరి గురించి, నీలాంటి పేషెంట్లు అంటే బెడ్ రిడెన్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అందరి గురించి రాయటం జరిగింది. పోతే నీకు త్వరలోనే ఇప్పుడు ఈ స్థలం మీదేనా? ఓకే అమ్మా, ఇప్పుడు ఏఈ గారికి చెప్పి ఇల్లు త్వరగా అయ్యేటట్లు మాట్లాడు. అది కూడా చేస్తా. హౌసింగ్ ఆల్రెడీ రాశారట. హౌసింగ్ లోన్ రాశారమ్మా మీకు? రాశారా? సరే అయితే తడిసిపోయానండి, బతకాలు ఎగిరిపోయండి, ఎవరో లేరండి. అదేమో కొన్ని మీతో పాటు ఎవరు ఉంటారు? ఈయన భర్త? మరి వెంకటేశ్వర గారండి చాలా సాయం చేసిన, భోజనం లేకపోతే ఇంటికానికి వెళ్ళి పంపుతారండి, తీసుకెళ్ళి మీకు ఇల్లు త్వరగా అయిపోయేటట్లు చేస్తాను, నీకు ఫుల్ పెన్షన్ వచ్చేటట్లు కూడా చేస్తాను. ఓకేనా? ఓకే. ఎవరు ఆవిడ? ఆవిడ చేసి అన్ని కట్టుకొచ్చండి. వెరీ గుడ్, వెరీ గుడ్. పట్టుకొచ్చండి. లోపల రండి, అక్కడ బయట నుంచి చూస్తారు, రండి. చూసారా? కూర్చున్నా. చెన్నారావు అని పిల్లనా? నా పర్స్ ఉంటుంది, తీసిరా. పర్స్ కర్రలు కూడా పోటెట్టుకోలేదండి, పడిపోతే మంచినీళ్ళు కూడా తాగలేదండి బాబు. మంచినీళ్ళు పడినా ఇంకోటి పట్టుబెడతారు, ఇంకోటి పట్టుబడిపోతే నువ్వు రాదు. ఎప్పటి నుంచి ఎంత? 20 years. 30 సార్. ఇగమ్మా, ఇగో బాబు. సరేమ్మా, ఇవో నీకు 10 పేజీలు బియ్యం ఇస్తారండి, నాకు అవి సరిపోదండి. ఉన్నట్టున్నదండి నాకు. 30 పేజీలు బియ్యం వచ్చాయండి. 30 పేజీలు బియ్యం వచ్చాయి, ఇద్దరు ఉన్నారని వెళ్ళిపోరండి తిరిగి. ఎందుకు నేను చెప్తాను. ధన్యవాదం అండి. ఏంటిది? 35 కేజీలు లేదు, రాయిపిస్తానమ్మా. నీకు ఖాళీ చేయండి. నీకు అంత్యోదయ కార్డు వచ్చేటట్లు నేను చేస్తాను, మాట్లాడతా. వెరీ గుడ్, నేను చేస్తానులేమ్మా. నేను లేదు, త్వరలో ఇల్లు కట్టేసుకుంది, కానీ డీ గారితో మాట్లాడి చేస్తా. ఎక్కడికి వెళ్తాను ఇంకా?
ఉంటారు కదండి. ఎక్కడికైనా వెళ్తారు. ఏంటండి ఆ? భగవంతుడు ఏంటంటే ఆవిడకి మెమరీ వాయిస్ రెండు ఇచ్చాడు అంతే, మిగతా ఏమి లేవు. మీరే పంపారండి ఇలా జనాన్ని. ఆ ఆటోలో కూర్చుందండి, ఉమ్. అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కువైపోయిందని అలా తీసుకెళ్ళాలండి. రోడ్డు మీద ఆటో ఉంచేసారండి. ఆ ఆటో తగ్గిన తర్వాత అప్పుడు తీసుకెళ్లారండి నన్ను. సరే, సరే. మధ్యలో ఉండిపోయానండి. ఆ పాటలో ఏం కాదు, నువ్వు 100 సంవత్సరాలు బతికేస్తా. పాటలో ఉండిపోయినా బాగుంది అనుకున్నానండి. అదేమన్నా నా పిల్లలు పెళ్ళలు వెళ్ళొద్దని మంచితనం గురించి వచ్చానమ్మా. నా పరిస్థితి ఎలా ఆటో తిరగబడిపోద్ది అక్కడ. ఏంటంటే ఆటో తిరగబడిపోతుంది. ఇవాళ ఇంకో కేసు రాస్తాం కదా, ఇంతమంది వెళ్ళి వచ్చారు వాళ్ళ దగ్గరికి. మీరు అందరిని ఏమంటున్నారంటే కాకినాడ వెళ్ళమంటారు. ఇప్పుడు వీళ్ళకి మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్లు ఎన్నో ఉన్నాయి. ఇంకో 3 డేస్ రాసాం కదా, వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు 100% రాసేసారు. ఇంకా ఎంతమంది ఇప్పుడు వీళ్ళు లేదు, నేను దాని గురించి చెప్పాను. అసలు ఎక్కడికి ఎందుకంటే మీరు పాలసీ నాట్ ఓన్లీ పీగనగర్ కాన్స్టిట్యున్సీ, ఎంటైర్ జిల్లా అంతా 1000 మంది ఉన్నారు. ఇలాగా ఏమేమి మన దగ్గర ఎక్కువ ఉన్నారు అసలు. మన దగ్గర 100 మంది ఉన్నారు ఈ మండలంలో. అయితే విషయం ఏంటంటే 101 మంది వచ్చారండి. ఈ పేషెంట్లు ఎక్కడికి వెళ్ళరో ఓ టీమ్ ఆఫ్ డాక్టర్ వాళ్ళ దగ్గరికి రాయించాలని చెప్పాను. అది better. ఇంకొక అబ్బాయి అండి. ఇది ఊరా? ముగ్గురు ఉన్నారండి మా పంచాయతీ. ఇక్కడండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. కూరగాయలు మంచి నూనె మొత్తం అన్ని ఇచ్చాం. ఓ నెల రోజులకు సరిపడగా నువ్వు ఉంటాయి. ఆ? ఈ లోపల నీకు ఆ కార్డు కూడా రాయిపిస్తాను. ఆ? ఆ పాప గారు కూడా అలా తెచ్చి పెట్టిందండి. ఆ పాప గారు మొత్తం నిన్ను ప్రపంచం అంతా తిప్పేస్తుంది. అక్కడ ఒకసారి. ఓకేనా?